ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం మహిమ. అంటే దేవుణ్ణి మనం ఎలా మహిమపరచాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుని మహిమపరచాలంటే మనం ఏం చేయాలి, దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని మనకు ఎలా ఉంటే దేవుని మనం మహిమపరచగలుగుతాం, దేవుని మహిమను మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలనేటువంటి ఈ మహిమ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుని మహిమ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అసలేని అనేటువంటి రీజన్లు తెలుసుకుని మరి దేవుని మహిమను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహిమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నా ప్రభావ, గతంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయం మహిమ అనేటువంటి విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారిని నా ప్రభావ నీ చిత్తానుసారంగా నిన్ను మహిమపరిచే రీతిలో ఉండినట్లు ప్రతి వారిని బలపరచమని ఈ యొక్క మెసేజ్ ద్వారా నా ప్రభావ పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడమని, ప్రతి హృదయం ఆదరించబడినట్లు, ప్రతి హృదయం ద్వారా నిన్ను మహిమపరిచినట్లు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఏ భేదమును లేదంట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజున మనం దేవుడు ఎంతో మనకి మహిమ చూపిస్తూ ఉన్నాడు, కానీ ఆయన అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇదే, చిన్న పెద్ద, వాడు వీడు, కుల మత భేదాలు, ఏమీ భేదం లేదు, అసలు ఏది లేదంట. అందరూ కలిసి అందరూనంట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవునికి నామానికి మహిమ కలగాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది అని మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:31 వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. అక్కడ 1 కొరింథీ 10:31లో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరేమి చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలంట. భోజనం చేసినప్పుడు, ప్రభు ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, బ్లెస్ దిస్ ఫుడ్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఆ ఫుడ్ని ఆశీర్వదించి దాన్ని తింటావో దాంట్లో విషం ఉన్నా కూడా అది అమృతంగా మారుతుంది అనమాట. ఇది ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఎంతోమందికి లేని ఆహారం నాకు ఇచ్చావు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని మనం తినాలంట. పానం చేసినాను, కనీసం టీ కాఫీలు తాగినా, మంచినీళ్ళు తాగినా, ఏదన్నా చేసినా కూడా దేన్ని ఏం చేయాలంట, ఏమి చేసినాను అంటే కొన్ని చెప్పారు కానీ ఇంకా చెప్పలేదు. ఏం చేసినా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకునే, ప్రభా ఈ ప్రయాణం అంతా కాపాడు, నీ మహిమార్థం మమ్మల్ని నడిపించండి, ఇదిగో ఎగ్జామ్కి వెళ్తున్నాను, ప్రభా నీ మహిమార్థం మమ్మల్ని నడిపించండి అని చెప్పి ప్రతి చిన్న అవకాశం దొరికినా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి వెళ్తాం, ఎక్కడన్నా పెళ్లి భోజనాల్లో అందరూ పెట్టినట్టు తినేస్తారు. ఎంత పెద్ద మందిలో కొంచెం ఎంత వేల మందిలో ఉన్నా కూడా ఆ యొక్క ప్లేట్ని చేతిలో పెట్టుకుని ప్రభుని మహింపరచు ప్రభా అని. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అరే చూసావు ఆయన ప్రేయర్ చేయకుండా తినడానికి. అది ఆ విధంగా భోజనం చేసిన, పానం చేసిన దేవుని మహిమపరచడం అంటే ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థన చేయకుండా, అంటే దేవుని మహిమపరచకుండా ఏమీ చేయకూడదు అనేటువంటి విషయాలను కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. తర్వాత అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ ఫిలిప్పు గారు ఒక పట్టణానికి వెళ్ళి వార్త ప్రకటిస్తే అక్కడ సున్నత లేని వారికి ఎందుకు వెళ్ళారు ఇట్లాగని చెప్పి ఫిలిప్పుని అడుగుతున్నప్పుడు ఫిలిప్పు గారు వివరం చెప్తాడనమాట అక్కడ ఏం జరిగింది ఏంటన్నది. ఆ మిగిలిన అపోస్తులందరూ విని ఆ మాటలు, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అట్లా అడ్డం చెప్పలేదంట ఆ మాటలు విన్నాక. అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. కాబట్టి నువ్వు రూపాంతరీకరణ చెందాలి దేవుని మహిమపరచాలంటే, అంటే మారు మనసు పొందాలన్నమాట. ఈ రోజున చాలామంది ఏంటంటే మారు మనసు పొందామని అనుకుంటూ ఉన్నారు, కానీ అసలైనటువంటి మారు మనసు పొందట్లేదు అనమాట. రూపాంతరం చెందిపోవాలి. ఒక సీతాకోక చిలుక చూడండి, గొంగల పురుగుగా ఉన్నటువంటి సీతాకోక చిలుక
సీతాకోకచిలుకగా మారుతుంది అనమాట. దానికి ముందు జీవితం ఎలా ఉంటుంది చూడండి, రూపాంతరం చెందక ముందు పసర తింటుంది, ఆకులు తింటుంది, ముళ్ళతో ఉంటుంది. కానీ తర్వాత ఏమైంది, అది రూపాంతరం అంటేంది. కాబట్టి వెనక స్థితికి మళ్ళీ వెళ్ళదనమాట. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా రూపాంతరం పొందినప్పుడు, ఆ విధంగా మారు మనసు పొందినప్పుడు దేవుని నామాన్ని నువ్వు మహింపరచగలుగుతావు. కీర్తనల గ్రంథం 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. స్తుతియాగం చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని అందరూ కూడా ఒప్పుకోవాలంట, దేవుని మహిమపరచాలి, స్తుతి చెల్లించాలంట. అందరూ ఏం చేస్తారంటే స్తుతి చెల్లించే దానికి బదులు ఎక్కువ అడుగుతూ ఉంటారు. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రభు నాకు అది చేయి, ఇది చేయి, అది చేయి. అసలు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెందడం కానీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన స్తుతియాగం చేయరు ఎవరు కూడా. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుచున్నాను. ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే చాలామంది, కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవదూతలను దేవుడు పంపాడంట చూసిరమ్మంటే. అక్కడ ఎంతమంది ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల మంది ఉన్నారు అనుకుందాం, జస్ట్ మామూలుగా చెప్తాను అనుకోండి. అందరూ అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా అందులో ఒక 9,50,000 మంది అందరూ ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి అని అంటే, దేవుడు అన్నాడంట, వెంటనే వాళ్ళకి సమాధానం ఇచ్చేసేయండి అని అన్నాడంట. అంటే ఎవరెవరు ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేసేయండి అన్నాడంట. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, వాళ్ళంతా స్తుతి చెల్లిస్తున్నారు, ప్రభా నిన్ను గణపరుస్తున్నారు, నిన్ను మహింపరుస్తున్నారు, వాళ్ళు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు అంటే, మరి వాళ్ళకి ఏం చేయమంటావు ప్రభు అంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పాడంట. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదా. అంటే నువ్వు అడుగుతున్నావు అంటే నీ కోరికలు తీర్చడానికి దేవుడు దూతలు పంపిస్తాడు. నీకు పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, బండి కావాలి, ఇల్లు కావాలి, సంథింగ్. ఇవన్నీ ప్రార్థన అనుకుంటారు చాలామంది, అడుక్కుంటూ ఉంటాం. ఇలాగ అడుగుతారు, ప్రతిదీ తప్పు కాదు, అడగటం మంచిదే. కానీ దేవుని స్తుతిస్తున్నావా నువ్వు? దేవుని మహింపరుస్తున్నావా? ఇక్కడ స్తుతియాగం చేయవాడు నన్ను మహింపరుస్తున్నాడంట. నీవు దేవుని మహింపరిస్తే ఆయన ఏం చేస్తాడంట, నీ వద్దకు వస్తాడంట. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దూతలు పంపాడు దేవుడు. ఎవరైతే స్తుతిస్తూ ఉన్నారో పాటల ద్వారా, యొక్క స్తుతియాగాల ద్వారా దేవుని మహింపరుస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి దేవుడు డైరెక్ట్గా వచ్చాడంట. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ దగ్గర కూర్చున్నాడంట. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మహింపరిచేటువంటి స్తుతియాగం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ప్రార్థన అంటే ప్రభాది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ సమస్యను తీసి ఆ సమస్యని, ఇట్లాగానే ఇదే ప్రార్థన అనుకుంటారు. స్తుతి చేయరు ఎవరు కూడా, దేవుని స్తుతించరు. కాబట్టి గుర్తు తెచ్చుకోండి వాక్యం బాగాను. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీ 2:11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామంగా ఆయనను అనుగ్రహించెను. దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్తుతియాగం అర్పించడం ద్వారా మనం దేవుని మహిమపరచవచ్చు. ఇంకా ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు అని అందరూ ఒప్పుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన ఒప్పుకుంటున్నావో నువ్వేం చేస్తున్నట్లంట, ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్న ప్రతి వారు కూడా ఆయన అధికంగా హెచ్చించి యేసుప్రభువుని హెచ్చించాలన్నమాట. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు అని చెప్పేసి, అలాగే ప్రతి అన్ని నామాలకైనా పైన నామం అని చెప్పేసి ఆయన మనం ఎప్పుడు స్తుతిస్తామో, మహిమపరుస్తామో, గణపరుస్తూ ఉంటాం. ఆ విధంగా మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము, దేవుడిని మనం మహిమపరుస్తామంట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడింది, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. బహుగా ఫలించుట వలన. ఎప్పుడు బహుగా ఫలింతారండి? చూడండి, అందరూ కూడా నా మట్టుకు నేను తింటే చాలు, ఈవెన్ తింటా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈవెన్ నేను కూడా నా చిన్నతనంలో, నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక పూట తినేవాడిని, ఒక పూట కూడా ఉండేది కాదు. ఏదో టిఫిన్ ఏదో చేసి గడిపేస్తూ ఉండేవాళ్ళం. మేము కష్టపడి ఇంటికి పనిచేసి, పొలం పని చేసి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు కూర ఏమీ లేదురా, ఒట్టి అన్నమే ఉండను అనేవారు. ఆ ఒట్టి అన్నంలో వేసుకుని తింటాకి కనీసం గంజి కూడా లేకపోతే ఆ బావిలోకి వెళ్ళి వాటర్ తోడుకొచ్చి ఆ వాటర్ అందులో వేసి అందులో ఉప్పు కలుపుకొని తిన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో. అయితే ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి దేవుణ్ణి మహిమపరచడం కాదు,
మీరు బహుగా ఫలించడం వలన దేవుని మహిమ. మరి అదేంటి బ్రదర్ ఆ విషయం ఎందుకు చెప్తున్నారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. నేను అదే స్థితిలో అక్కడ ఆగిపోయి ఇప్పటి వరకు కూడా గంజేసుకుని తింటానే ఉండి, ఇప్పటి వరకు కూడా నేను పేదరికంలో నుండి ఇప్పటి వరకు కూడా వర్షం వస్తుంటే వర్షం అంతా ఇంట్లో పడుతున్నటువంటి ఇంట్లోనే ఉంటే నేను దేవుని మహిమపరిచిన వాడిని కాకపోదును. దేవుని వాక్యం తెలుసుకోకుండా మనం దేవుని స్తుతించడం తెలియకుండా, దేవుని మహిమపరచడం తెలియకుండా ఉన్నంతసేపు మన జీవితాలన్నీ ఎలా ఉంటాయంటే ఇట్లాగే పేదరికము, నిరుద్యోగము, అనారోగ్యము, సమస్యలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు స్తుతియాగం అర్పిస్తూ ఉంటావో, దేవుని మహిమపరుస్తూ ఉంటావో, దేవుని మహిమార్థంగా నువ్వేమి చేసినా, నువ్వు పానం చేసినా, కూర్చున్నా, లేచినా అన్నీ కూడా దేవుని మహిమపరిచే రీతిలో ఉంటాయో నీ జీవితం మారిపోతుంది అన్నమాట. నా జీవితంలో నీవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఏంటి ప్రభువా నా పరిస్థితి అని అనుకుని నేను ఏం చేసానంటే ప్రభువుని అడుక్కోవటం మొదలుపెట్టాను. నేను అది చెయ్యి, ఇది చేయని, కానీ అలా చేసినంతసేపు నా జీవితం మారలేదు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించానో, ఎప్పుడైతే దేవుణ్ణి వందనాలు చెప్పడం ప్రారంభించామో, దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తుతియాగం చేయడం ప్రారంభించామో, ఆ జీవితం అంతా కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బహుగా ఫలించాను. ఈరోజు వాళ్ళకి తింటాక లేనటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు పెట్టగలుగుతారా? ఆలోచించి నా ప్రియమైనటువంటి వల్ల నీ జేబులోనే ఒక 100 రూపాయలు లేనప్పుడు పక్కవాడికి బెగ్గరకి ఎవరికైనా ₹1 దానం చేయగలుగుతావా? చేయలేవు. ఎందుకనంటే నీకే తినడానికి లేనప్పుడు నీ దగ్గర వెళ్ళినప్పుడు ఎలా చేస్తావు? ఇక్కడ చూడండి, బహుగా ఫలించడం అనేది ఎక్కడ చెప్తారంటే ద్రాక్ష చెట్టుని చూసి యేసుప్రభువు వారు చెప్తారనమాట. ద్రాక్ష చెట్టుని ఎందుకు పోల్చాడంటే ఏ చెట్టు అయినా చూడండి బలంగా ఉంటుంది. ద్రాక్ష తీగ చాలా ఏమాత్రం ఎండిపోయినా కూడా అని ఎగిరిపోతుంది. అంత బలహీనమైనటువంటి ద్రాక్ష తీగ ఎన్నో ద్రాక్ష పళ్ళు కాస్తాయి అన్నమాట. ఎంత అంటే చాలా ఉన్నతంగాన. అంటే నీ మట్టుకు నువ్వు ఆశీర్వించబడతాం ఆశీర్వాదం కాదు. నీ మట్టుకు నువ్వు మంచి కారు, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఆహారం, అది ఆశీర్వాదం కాదండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు బహుగా ఫలించినప్పుడు ఏం చేస్తావు? ఎక్కువైపోతావు. ఇప్పుడు పేతురు గారు చేపలను పట్టాడండి. ఎన్ని చేపలను పట్టాడంటే ఆయన వల పిగిలిపోతుంది, ఆయన వలను పైకి లాగలేనంత. అప్పుడు ఏం చేస్తాడు, పక్క వాళ్ళందరినీ పిలుస్తుంటారు, రే రండి రా బాబు, నాకు చేపలు ఎక్కువ పడ్డాయి, మీకు కూడా ఇస్తాను రండి, మీరు కూడా తీసుకుందిరా, నేను వీటిని తీయలేకపోతున్నాను అని చెప్పి ఏం చేస్తావు? నువ్వు ఫలించినప్పుడు ఏం చేస్తావు? అత్తవరకు నువ్వు పెట్టిలా ఉంటావు కానీ నువ్వు అత్తవరి దగ్గర నుంచి ఏమొస్తుందని నువ్వు చూసేలా ఉండవు. నువ్వు ఫలించినప్పుడు ఏం చేస్తావు? అన్నదమ్ములకి నువ్వు పెట్టిలా ఉంటావు కానీ అన్నదమ్ముల దగ్గర నుంచి నువ్వే వస్తుందని చూడవు అనమాట. నువ్వు ఫలించినప్పుడు ఏం చేస్తావు? ఇరుగు పొరుగు వారికి పిలిచి నువ్వు పెడతావు కానీ పక్కోళ్ళు వాళ్ళేం పెడతారా, వీళ్ళేం పెడతారా, ఈ టైప్ ఆఫ్ నీ ఆలోచన అనేది ఉండదన్నమాట. దేవుని నువ్వు మహింపరిచేటువంటి రీతిలో నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలిస్తావో 10 మందికి పెట్టే విధంగా ఉంటావు. అలా బహుగా ఫలించడం వలన ఏమవుతుందంట, తండ్రి మహిమపరచబడును. అదేంటి, నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలించబడతావో, అవును చాలా పేదరికంలో ఉన్నటువంటి సమయంలో, గుడిసెలో ఉన్న సమయంలో అందరూ కూడా దేవుడు నమ్ముకునగానే ఏంటి పరిస్థితి ఎలా ఉందనుకున్నారు. తర్వాత నేను బిల్డింగ్ కట్టి మంచిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు అందరూ చూసి అరే వీడికి ఉన్న టాలెంట్ తోటి ఏమి చేయలేడు, కానీ నిజంగా దేవుడు ఉన్నాడు రా, వీడు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి వీడిని ఈ రోజున ఎంత స్థితికి తీసుకెళ్ళాడు. నాకు తెలిసి వీడికి తెలివైనడు కాదు, వీడికి మాట్లాడతాం రాదు, వీడికి జ్ఞానం లేదు అని అందరూ వచ్చి నా దగ్గర చెప్పడం నేను విన్నాను. సాక్ష్యంలో కూడా నేను విన్నాను అన్నమాట ఈ విషయాలు. కాబట్టి నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు గొప్పవాడు అయితే అది నీకు ఘనత వస్తుంది. కానీ నువ్వేమీ లేనివాడవుగా బలహీనుడిగా ఉన్నప్పుడు, నీ బలహీనత యందు ఆయన బలము పరిపూర్ణమైనప్పుడు, దేవుని నామ మహిమార్థంగా నిన్ను హెచ్చించినప్పుడు, నువ్వు బహుగా ఫలించినప్పుడు, అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందంట. అరే ఎంత చిన్న తీగండి, అది అల్పంగా ఉంది కానీ అది ఎంత గుత్తులు కాసింది, ఎంత కాయలు కాసిందండి అని ఎంత సంతోషపడతారు ప్రియమైనటువంటి వాళ్ళ. అరే చాలా చిన్న తీగ కదండి, ఎన్ని కాయలు కాసింది. అది నీ జీవితం. నువ్వు చిన్న వ్యక్తిగానే ఉండాలి, అల్పమైన వ్యక్తిగానే ఉండాలి, బలహీనుడిగానే ఉండాలి, కానీ నీలో ఉన్న ఫలాలు మాత్రం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నీలో ఉన్న విశ్వాసం మాత్రం 10 మందిని దేవుని వైపు నడిపించే విధంగా ఉండాలి. నీలో ఉన్న ఆత్మీయ బలం మాత్రం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అది బహుగా ఫలించడం అంటేనే. చిన్న సమస్యకు లొంగిపోవటం, ప్రతిరోజు దేవుణ్ణి నా కోసం 10 మంది ప్రార్థన చేయండి అని 10 మందికి నీకు పెడతాం, నువ్వు 10 మందికి ప్రార్థన చేసే విధంగా ఉండాలి. 10 మంది అవసరతలు నువ్వు తీసుకుని 10 మంది కోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. అది బహుగా ఫలించడం అంటేనే. అంతే నీ సమస్యను 10 మందికి చెప్పి, 100 మందికి చెప్పి అన్ని గ్రూపులో ఫార్వర్డ్ చేయండి, నాకు ఈ సమస్య, నా కోసం ప్రార్థన చేయండి అని ఊరంతా నీ ప్రార్థన రిక్వెస్ట్ని పంపి ఊరంతా దాన్ని రొటేట్ చేయటం, అది కాదు బహుగా ఫలించడం అంటే. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలి. నువ్వు 10 మంది సమస్యల కోసం ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీకే సమస్యలో నువ్వు కురుంగిపోతూ ఉండి, నీ సమస్యలో నువ్వు మగ్గిపోతూ ఉంటే ఎలా ప్రార్థన చేయగలుగుతావు ఎదుటివారి సమస్యల కోసం? ప్రియమైనటువంటి నేను ఫిట్నెస్ ట్రైనర్ని, నేనే పెద్ద బట్ట వేసుకుని నేనే ఇంత లావు ఉంటే నేను వెళ్ళి ఎవరికైనా ట్రైనింగ్ చేయగలదునా? ఎవరికైనా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వగలదునా? నేను ఫిట్గా ఉండి నేను మంచి బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, మేడం మీరు కూడా ఇట్లా ఫిట్గా ఉండాలి, ఇది పొట్ట తగ్గాలండి, ఇది చేయలేని ఇవన్నీ నేను చెప్పగలను. ఎందుకని? నేను ఫిట్గా ఉన్నాను కాబట్టి. నువ్వు బహుగా ఫలించినప్పుడు మాత్రమే
ఎదుటివారికి నువ్వు చెప్పగలుగుతావు. అలా ఫలించినప్పుడు మాత్రమే దేవుడి నామం మహిమపరచబడుతుంది. అలా మహిమపరచబడినప్పుడు ఆయన శిష్యుడిగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 4:11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పని అయినా సరే బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలను. దేవుడు ఏం చెప్తే అది బోధించాలి. సొంత మాటలు కాదు, సొంత కథలు కాదు, కల్పనా కథలు కాదు, కల్పించిన కథలు కాదు చెప్పటం. దేవుడు ఏది చెప్పాడో అది చెప్పాలన్నమాట. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నుండి చేయవలను. కొంతమంది ఏం చేస్తారంటే గొప్ప రావాలని చెప్పి చేస్తుంటారు కొన్ని పనులు. ఉపచారం దేవుడు చెప్పినట్టు చేస్తే దాన్ని ఏమవుతుందంటే దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగములు మహిమా ప్రభావం ఆయనకు చెల్లునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5:16 ఒక మాట ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు సంబంధాలు వెలుగు పనులు చేస్తూ ఉంటారు, పగటి సంబంధాలు పగటి పనులు చేస్తూ ఉంటారు. వెలుగు ప్రకాశింపనీయడం అంటే ఏంటంటే మీ నీతి క్రియలు, మీలో ఉన్నటువంటి నీతి సూర్యుడైనటువంటి యేసుప్రభు వారిని, దేవుణ్ణి మీరు ప్రకాశింపజేయాలి. ఎప్పుడు మీ చూపు ద్వారా, మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా 10 మందిని ప్రభావితం చేసే విధంగా ఉండటం అన్నమాట. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు. సత్క్రియ అంటే మంచి పనులు. నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయి? మోసం, ద్వేషం, అసూయ, కోపము ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎవరైనా దేవుని మహిమపరుస్తారా? అబ్బా, ఆయన మాట్లాడితే భలే ఉంటుందండి, మంచి మనశ్శాంతి వస్తుందండి. ఒక సహోదరి ఫోన్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను బ్రదరు ఎట్లాగని చెప్తుంటే, ఏం లేదు సిస్టర్, ఈ దేవుడికి అసాధ్యమైనది ఉంది బ్రదర్, మీతో మాట్లాడుతుంటే అసలే ఎలా ఉన్నదంటే నా సమస్య తీరిపోయినట్టున్నది. అప్పుడు నీ మాటలు ఎదుటి వాళ్ళని ఆదరించే విధంగా ఉంటున్నాయా, ఎదుటి వాళ్ళని కృంగదీసే విధంగా ఉంటున్నాయా? మీరేమి చేసినను దేవుని మహిమార్థంగా ఉండాలి. మీరు మాట్లాడినా, మీరు చూసినా, మీరు కూర్చున్నా, మీరు లేచినా, పక్క వాళ్ళతో ఏం చేసినా కూడా దేవుని మహిమార్థంగా ఉంటుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, వాక్యం వినిచినటువంటి సహోదరి, ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. గంటలు వాళ్ళతో ఇట్లా మాట్లాడుతుంది, దానివల్ల ఏమైనా దేవుని మహిమ వస్తుందా? ఇంకా మీకు టైం అంటే ఫోన్ చేయండి, సహోదరి ప్రార్థన చేద్దామా, సిస్టర్ పని ఉంది, అయిపోయింది. చూసారా, అది అసలైన కాన్వర్జేషన్. ఎందుకంటే ప్రార్థన చేద్దామంటే ఎవరో కూడా ఉండరు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి కౌరులు పెడతారు గంటలు, ఆ సిస్టర్ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దామా, ఆ సిస్టర్ లేదు సిస్టర్ వేరే పని ఉంది, అది మీరు కౌరులు చెప్పండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టండి. తెల్లవార్లు కూర్చొని మాట్లాడతారు, నైట్ అంతా నైట్ అవుట్లు చేస్తుంటారు. రోమా 15:5 మీరేకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచుడి. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళ, ఏకభావం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది ఎటువంటి భావం కలిగి ఉంటున్నారు? ఏకీభవించాలంట మనం. యూనిటీ ద్వారా దేవుని మహిమపరచవచ్చు. మంచి పనులు, సత్క్రియలు చేయడం ద్వారా దేవుని మహిమపరచవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇన్ని విషయాలు నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. మరి దేవుని మహింపరిచే రీతిలో నువ్వు ఉన్నావా? దేవుని మహింపరచాలని ఆశ కలిగి ఉన్నావా? యూనిటీ ఉన్నదా మీలోను? యూనిటీ ఉండదు. భిన్నత్వంలో ఏకత్వం అంటుంటాము. అంటే మనకు దేశానికి ఉన్నటువంటిది అనమాట. అందరం డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ అన్నీ ఉంటాయి కానీ మేము కలిసి ఉంటాము అంటారు. మరి ఈ కుటుంబంలో ఐక్యత ఉండదు, యూనిటీ ఉండదు, విశ్వాసుల మధ్య యూనిటీ ఉండదు, సహోదరుల మధ్య యూనిటీ ఉండదు. వాడు చేశాడు నాకెందుకు, వాడికే చేస్తారు, లేదా ఈడే చేస్తాడు, వాళ్ళకే చేస్తారు. ఇట్లాగా దేవుడు ఆనే దీవించాడు, దేవుడు ఆనే ఆశీర్వదించాడు. ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు. సరే ఎవరేమన్నా మాట్లాడుకూడుకోండి, ఊరుకున్నవాడే ఉత్తముడని నేను చెప్తే, నన్ను ఎవరేమన్నా కూడా పట్టించుకున్నాను, నన్ను తిట్టేసుకున్నా పర్వాలేదులేనంటే, నీకున్నంత సహనం మాకు లేదు అన్నారు. అరే, మరి నాకున్నంత సహనం మీకు లేనప్పుడు నన్ను దీవించేస్తున్నాడు దేవుడికి మిమ్మల్ని దీవించట్లేదు, నన్ను పైకి తీసుకొచ్చేస్తున్నాడు, మిమ్మల్ని పైకి తీసుకురావట్లేదు, నేను ఎందుకు బాధపడతారు అని అడిగాను నేను. ప్రియమైనటువంటి వాళ్ళారా,
మీ పక్క వాళ్ళని చూసి ఆడు ఆశ్రయించబడిపోతున్నాడు, ఆడు గొప్పడు అయిపోతున్నాడు, ఆడు బాగుపడిపోతున్నాడు అంటారు. కానీ మరి ఆడుకున్నటువంటి సహనం నీకు ఉన్నదా? దావీదు ధ్యానం చేసాడండి, మేము కూడా ధ్యానం చేస్తామంటారు చాలామంది. కానీ ఆయన 6 సార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి. ఆయన చక్కగా ప్రార్థన చేసేవాడు. మరి అటువంటి ప్రార్థన జీవితం నీళ్ళు ఉన్నదా? లేదు. కొన్నే తీసుకుంటారు చాలామంది. కూరగాయలకు వెళ్తే మార్కెట్లో, ఈరోజు మార్కెట్కి వెళ్ళాను నేను, అక్కడ మంచి మంచి టమాటాలు ఏవి ఉన్నాయో అవే చూసి తీసుకుంటున్నాను. నలిగిపోయినాయి, పుచ్చి అన్నీ పక్క పడేస్తున్నాం. వంకాయలు తీసుకున్నవి అన్నీ. ఈరోజు దేవుని ఆశీర్వాదాలని, దేవునిలో ఉన్నటువంటి కొన్ని వచనాలని, దేవునిలో ఉన్నటువంటి కొన్ని వాటిని ఏం చేస్తారంటే ఏరుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి నచ్చినట్లు తీసుకుంటున్నారు, నొచ్చినట్లు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. వాక్యాన్ని కూడా ఎలా ఉంటున్నారంటే నచ్చిన మాటలు తీసుకుంటున్నారు, నొచ్చుకునే మాటలు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. అలాగైతే దేవుని మహిమపరచలేరు మీరు. కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవంట. వావ్! మరి మనుషులు ఏం చేస్తున్నారంట? రోమా 1:21 చూసినట్లయితే, మరియు వారు అనగా మన మనుషులందరూ కూడా దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అబ్బా, చూసారా? మనుషులు ఏం చేస్తున్నారంట? దేవుని మహిమపరచలేదు, వాదముల యందు వ్యర్థులైపోయారంట. దేవుణ్ణి మహిమపరచుకుంటాను. అందుకనే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. వాదములైంది వ్యర్థులైపోయారంట. ఆయన దేవుడని తెలిసి కూడా, దేవుడిని ఎరిగి కూడా వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేకపోయారు. దేవుని మహిమపరచలేదంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, వాక్యం వినిచినటువంటి నీవు మరి దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? చూసారా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవంట. మరి ఇవే దేవుని మహిమను వివరిస్తుంటే మరి నువ్వేం చేస్తా ఉన్నావు? దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళు. కీర్తనలో 24:10 ఒక మాట ఉన్నది. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఎవరంట ఆయన? మహిమగల రాజు. ఈ లోకంలో మనం ఎవరైనా ఎమ్మెల్యే కానీ వాళ్ళని ఎంతగా పోటేస్తామో, ఈయన ఇలాగండి ఆయన అలాగండి అని చెప్పేసి. కానీ దేవుని మాత్రం నీవు ఘనపరచలేవు, దేవుని మాత్రం నీవు మహిమపరచలేవు. కాబట్టి నువ్వు మీరు భోజనం చేసిన, నువ్వు పానం చేసిన, ఏం చేసినా దేవుని సమస్తము దేవుని మహిమ వరకు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవుని మహిమపరచకపోయినా కూడా ఎవరు మహిమపరుస్తున్నారంటే ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయంట. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. కంపల్సరీగా మీరు అందరూ దాన్ని చదవాలి. దేవుని మహిమపరచకపోతే ఏమవుతుంది? మహిమపరచాలని చెప్తున్నారు కదా. దేవుని మహిమపరచకపోతే ఏమవుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్నది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనంలో, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణం విడిచని. ఒక రాజు ఉన్నాడు, దేవుని మహిమపరచడానికి బదులు దేవుని ప్లేస్లో తన పేరు పెట్టుకుని రాజుకి సమస్త మహిమ చెల్లింది కాక, రాజుకి ఘన చెల్లింది కాక అతను చాలా సంతోషిస్తున్నాడట. అంతే దేవుని దూత ఏం చేసిందంట? మొత్తిందంట. వెంటనే పురుగులు పడి చనిపోయాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు మరి దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని మహిమార్థంగా జీవించగలుగుతున్నారా? కీర్తనల గ్రంథం 40:16 నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు గాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరు. నిత్యము చెప్పుకోవాలి మనం, యెహోవాయే మహిమపరచబడును గాక అని చెప్పేసి. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకుని ఉన్నాం. నువ్వు వాక్యం విన్నటువంటి నీవు మరి యెహోవా దేవుని మహిమపరుస్తున్నావా? రూపాంతరం పొందుతాడ, మారు మనసు పొందుతాడ దేవుని మహిమపరుస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకునే ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? స్తుతియాగం చెల్లించడం ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు బహుగా ఫలించడం ద్వారా దేవుని మహిమపరచాలి. దైవోక్తిని బోధించడం, దేవుని మాటలు పలకడం ద్వారా దేవుని మహిమపరచాలి. మంచి పనులు సత్క్రియలు చేయడం ద్వారా దేవుని మహిమపరచాలి. ఏకీభవించి యూనిటీ కలిగించడం ద్వారా దేవుని మహిమపరచాలి. ఒకవేళ దేవుని మహిమపరచకపోతే ఏమయ్యాడు సార్? ఆయన అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతను మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. వాక్యం వినిచినటువంటి మీరు మరి ఇప్పుడైనను మీ జీవితాల్లో మార్పును తెచ్చుకుని మరి దేవుని నామ మహిమార్థంగా జీవిస్తారని, దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉంటారని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి, అద్భుతమైనటువంటి విషయాలను నీవు మాతో మాట్లాడి ఉన్నావు. ఇక్కడ ఉన్న ప్రతి వారు నా ప్రభావ, ఇక్కడి నుంచి నా ప్రభావ
వారు నిన్ను మహిమపరిచేవారుగా ఉన్నట్లు నా ప్రభా, కేవలం వారు ఏమి చేసినను నీ నామ మహిమార్థంగా ఉండేటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించమని నా ప్రభా. వారి జీవితంలో నీకు మహిమ తేకుండా తెస్తున్నటువంటి ఏదైతే ఆటంకం ఉన్నదో యేసునామములో ప్రతిదీ బంధిస్తున్నాం నా తండ్రి. యేసునామములో వారి బంధకాల నుంచి విడుదల చేస్తున్నాం నా తండ్రి. మరి ఇక నుంచి వారి జీవితాల్లో ఏమి చేసినాను నీ నామ మహిమార్థంగా ఉన్నట్లు నువ్వు చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను నా ప్రభా. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని, నీలో ఫలించేవారుగా ఉన్నట్లు సహాయం చేయమని నా ప్రభా. వారు ఏమి చేసినా కూడా ఆశీర్వాదకరంగా మార్చండి, బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయండి నా ప్రభా. నిన్ను నా ప్రభా మరి మహింపరిచేటువంటి బిడ్డలుగా ఉండేటువంటి సహాయం చేయండి నా ప్రభా. విన్న వాక్యం అంతా మళ్ళీ మననం చేసుకుని దాని ప్రకారం జీవించి ఏమి చేస్తే నిన్ను మహింపరచగలుగుతామో అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసి ఉన్నావు. మరి అటువంటి విషయాలు నేర్చుకునే బిడ్డలు వాటిని జీవితాల్లో అప్లై చేసిన ప్రభా, వాటి ప్రకారం నేను స్తుతించి నిన్ను మహింపరిచినట్లు సహాయం చేసి దీవించమని, బలపరచమని నా ప్రభా. వారందరిపై నీ ఆత్మ అభిషేకం మెండుగా కుమ్మరించమని నా ప్రభా. వారు ఏమి చేసినానో ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి పని నీ నామానికి మహిమార్థంగా ఉండినట్లు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని నా ప్రభా. మరి ఇంతవరకు నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అతి శ్రేష్టమైన వినయంతో బ్రతిమాలి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.